ఫ్రెండ్స్, ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పుడు యుద్ధం బీభత్స రూపం దాలుస్తుందని మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకనంటే, మీ మీద మేము యుద్ధం చేస్తాము అంటూ అమెరికా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ శంఖం పూరించేసింది. సమర శంఖం అంటారు చూసారా? అలాంటిది. మరోవైపు నువ్వు యుద్ధానికొస్తే మేమేమి చేతులు కట్టుకొని కూర్చోము. మేము కూడా సమరానికి సై అంటోంది ఇరాన్. అయితే నిజం చెప్పాలి అంటే ఇరాన్‌ని పూర్తిగా ఆక్రమించేందుకు ట్రంప్ చేస్తున్న వ్యవహారాలని, అలాగే ట్రంప్ చేస్తున్న అరాచకాలని ఆడియో క్లిప్స్‌తో సహా బయట పెట్టడానికి ఇరాన్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. అంటే ప్రపంచ దేశాల ముందు తెల్ల మొహం ఉన్న ట్రంప్ బిక్క మొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, రోజు రోజుకి కూడా ఇరాన్‌లో అల్లర్లు పెరిగిపోతున్నాయి. అంత దారుణంగా వ్యతిరేకమైన వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు? అంతలాగా ఖమేనీ ప్రభుత్వానికి విసిగి వేసారిపోయారంటే, అబ్బాస్ అని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చెప్పిన నిజాలు నిజంగా విస్తుపోయినట్టయిపోయాయి. అదేంటి అంటే, ఇజ్రాయెల్ అండ్ యూఎస్ఏ ఇద్దరు కలిసి కూడా చాలామంది ఉగ్రవాదులకి, అలాగే ఇంకా ఇక్కడున్న అల్లరి మూకలకి డబ్బులిచ్చి మరి ఇరాన్‌లో అక్కడ ప్రొటెస్ట్‌లు అంటే ఇక్కడ బీభత్సం అల్లర్లు, ఆందోళనలు సృష్టిస్తున్నారనమాట. అయితే ఆడియో రికార్డింగ్స్ కానీ, దానికి సంబంధించిన డబ్బుల ట్రాన్సాక్షన్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న చాటింగ్‌లు కానీ, మొత్తం అంతా కూడా మేము బయట పెట్టడానికి సిద్ధం అని రెడీగా ఉంది ఇరాన్‌కి సంబంధించిన ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు. అయితే ట్రంప్ ఎలా చేస్తున్నాడు అంటే, ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని పాయింట్స్ ఇక్కడ చాలా కీలకంగా ఉన్నాయి. ఆ పాయింట్స్ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసినట్టయితే మేము మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము ముందుకి చాలా విషయాలు తీసుకొని వస్తామనమాట. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే, వాళ్ళ దగ్గర నుంచి ఏ మెసేజ్‌లొచ్చాయో తెలుసా? కొంతమంది అంటే ఈ అమెరికా అలాగే ఇజ్రాయెల్‌కి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఆందోళనకారుల మధ్యలో ఫైర్ ఓపెన్ చేయండి. అంటే వాళ్ళ మధ్య ఫైర్‌ని సృష్టించండి. పోలీసుల్ని కాల్చేయండి. లేకపోతే ఒకవేళ పోలీసులు కాల్చలేని పరిస్థితిలో ఉంటే, సామాన్య జనాలుంటారు చూసారా? వాళ్ళని కాల్చేయండి. అది కూడా కుదరకపోతే నేరుగా యువతని టార్గెట్ చేయండి. ఓకే. అలాగ యువతని టార్గెట్ చేసేసి ఎక్కువ శవాలు లేస్తే, ఓకే, ఎక్కువ చావులు, అల్లర్లు, ఆందోళన సృష్టిస్తే అక్కడ పరిస్థితులు మొత్తం మన కంట్రోల్‌లోకి వస్తాయి అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇది ఇరాన్ అలాగే అమెరికా ఎలాగ కూడబలుక్కుని ఈ దరిద్రం అంతా చేస్తున్నారో అనే విషయాన్ని ఎవిడెన్స్‌తో సహా నేను బయట పెడతాను. అంతేకాకుండా డాక్యుమెంట్స్‌తో కానీ, వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయంట ఇరాన్ దగ్గర. అంటే ఎంత దారుణానికి పాల్పడుతున్నారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్క పనికి ఒక్కొక్క రకమైన డబ్బులు కూడా ఇస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా అమెరికా అలాగే ఇరాన్ మధ్య యుద్ధం ఆగకూడదు. ఓకే. ఎలా ఇస్తున్నారంటే డబ్బులు, అంటే ఈ దాడులకి వాళ్ళిచ్చే డబ్బులు పోలీస్ స్టేషన్‌ని అటాక్ చేసినా, లేకపోతే వాళ్ళకి అంటే పోలీస్ స్టేషన్ తగలబెట్టేసారనుకోండి, వాళ్ళకి 80,000,000 థామన్స్ ఇస్తున్నారనమాట. అంటే దాదాపుగా అది మన భారతదేశపు ఐఎన్ఆర్‌లో గనుక మనం కాలిక్యులేట్ చేసుకున్నట్టయితే, అంటే దాదాపుగా మనం గనక చూసుకున్నట్టయితే 8,00,000, 16,00,000 ఇలాగ. ఇంకా గవర్నమెంట్ వెహికల్స్‌ని గనక మంట అంటించేస్తే, అంటే ఉదాహరణకి అక్కడ ఇరాన్‌కి సంబంధించిన పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన వాహనాలు కానీ, అంబులెన్స్‌లు కానీ, లేకపోతే ఫైర్‌కి సంబంధించి ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫీషియల్ వెహికల్స్ తగలబెట్టారనుకోండి, వాటికి ఒక రేటు. అన్ని లక్షల్లో ఉన్నాయన్నమాట. అయితే ఇంకా చెప్పాలి అంటే సాధారణమైన కార్‌లని తగలబెట్టేసారనుకోండి అక్కడ ఆందోళనకారులు, వాళ్ళకి 20,000,000 థోమన్స్, అంటే దగ్గర దగ్గర చెప్పాలి అంటే 4-5 లక్షల రూపాయలు. ఒక బండి తగలెడితే. ఈ క్యాష్ పేమెంట్స్, ఓకే, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరికైతే వచ్చాయో వాళ్ళ నేర చరిత్ర ఏంటి? మొత్తం ప్రతీదీ కూడా ఇరాన్ డాక్యుమెంట్స్‌తో సహా మొత్తం ప్రపంచానికే చాటి చెప్తాననమాట. అయితే మీకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తా. మెయిన్‌గా ఈ ట్రంప్ అలాగే ఈ నేతన్యాహు ఏమని అనుకుంటున్నారంటే, ఇరాన్‌లో మాస్క్స్‌ని పేల్చేయాలి. మాస్క్స్ అంటే నమాజ్ చేస్తారు కదా! అటువంటివన్నమాట. అంటే నమాజ్ చేసేవి, మసీదు లాంటివి. అయితే ఇక్కడ ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. ఏంటంటే ఏ ఇరాన్‌కి సంబంధించిన ఎవ్వరైనా సరే అలాగా నమాజ్‌ని వాళ్ళు తగలబెట్టరనమాట.
ఎందుకనంటే వాళ్ళు ఎంత వ్యతిరేకించినా, అమెరికాకి ఎంత వ్యతిరేకంగా ఉన్నా లేదా ఈ ఖమనీకి ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళు ఆ రకంగా చెయ్యరు అని ఈ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ ఆర్గాచి చెప్తున్నాడు. అయితే దాదాపుగా 180 అంబులెన్స్‌లను తగలెట్టారు. అలాగే బస్సులు, గవర్నమెంట్ వెహికల్స్, ఇంకా సిటీ మార్కెట్‌కి సంబంధించినవి అన్నీ కూడా. అయితే ఇవన్నీ ఎవ్వరు కూడా ఎవరు చేశారంటే ఫారెన్‌కి సంబంధించిన ఏజెంట్‌లే. అయితే ఇలా చేయటం వల్ల ఏంటి వాళ్ళకి అంటే మొత్తం ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. మొత్తం ఒక ప్రదేశం అంతా అతలాకుతలం అయిపోయిందనుకోండి. అప్పుడే అక్కడికి రాబోతులు, డేగలు, గ్రద్దలు వచ్చినట్టుగా వీళ్ళిద్దరూ వచ్చి ఇరాన్‌ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. అయితే ఇరాన్‌లో కొంతవరకు వ్యతిరేకత ఖమనీ ప్రభుత్వానికి ఉంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ అంతకు మించి ఈ ట్రంప్ చేస్తున్న దారుణమైన ఆందోళనలుంటాయి చూసారా? అది నిజంగా చెప్పాలి అంటే ఇరాన్ సామాన్య జనాల్ని చాలా అంటే చాలా అట్టుడికిపోయేలాగా చేస్తున్నాయి. ఒక ఒక పక్కన నేను శాంతి దూతని, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అంటూ మాట్లాడిన ఈ ట్రంప్, ఆ దేశం మధ్య, ఈ దేశం మధ్య గొడవనాపాను, ఇది చేశాను అన్న ఈ ట్రంప్, ఇప్పుడు ఇరాన్‌లో చి చిన్న పిల్లల దగ్గర నుంచి కామన్ పీపుల్ దగ్గర నుంచి ఎంత దారుణమైన అవస్థలు పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చనమాట. అంటే వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు మంట పెట్టండి, తగలెట్టేయండి, ఏదో ఒకటి చేయండి. ఆ అల్లరి పెద్దదైపోవాలి. ఊహించని విధంగా ఆందోళన చెలరేగాలి అంటూ చెప్పడం అయితే నిజంగా మాత్రం కన్నీళ్లాగట్లేదు నిజంగా. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు కూడా ప్రజలే కదండీ! సో, ఈ క్రమంగా చూసినట్టయితే అబ్బాస్ ఇప్పుడు వాయిస్ రికార్డింగ్స్ అన్నిటిని కూడా బట్టబయలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సరే ఇక ఇప్పుడు హిట్లర్‌లాగా మారిపోయాడు ట్రంప్ కూడా. ఎందుకనంటే నాకు నచ్చితే నేను చేస్తా. అవును. నేను వాళ్ళని రెచ్చగొట్టా. ఏం చేస్తావు అంటున్నారు. అంటే ఎక్కడా కూడా తనకొక నిలబడి, కలబడి స్ట్రాంగ్‌గా "నువ్వెవడయ్యా మమ్మల్ని పట్టుకోవడానికి? నువ్వెవడయ్యా ఏదైనా చేయడానికి?" అంటూ అడ్డు చెప్పేవాళ్ళు లేరు. అయితే ఇప్పుడు ట్రంప్‌కి అస్సలు సిస్సలు మొగుడు ఎవరైనా ఉన్నారంటే అది పుతిన్ అనే చెప్పాలి. ఎందుకనంటే చైనా పేపర్ టైగర్ అయిపోయింది. వాళ్ళకి సంబంధించి వాళ్ళ దేశానికి సంబంధించి ఏదన్నా టారిఫ్స్ ఏసి డబ్బు పరంగా ఎక్కువ దోచిపెట్టాల్సొస్తే వాళ్ళు రిటైల్ అవుతారు. లేకపోతే వాళ్ళు అవ్వరనమాట. ఇక రష్యాకు సంబంధించిన పుతిన్ ఒక్కడే రంగంలోకి దిగి ఈ ట్రంప్‌ని అలాగే ఇరాన్‌ని అంటే ట్రంప్ ఆట కట్టించి ఇరాన్‌ని కొంతవరకు కాపాడాలి. కాకపోతే పరిస్థితి చూస్తుంటే పూర్తిగా చేజారిపోయినట్టే కనిపిస్తుందనమాట. అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సారాంశం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.